నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. రేపు ఇదే సమయానికి ద్వాదశ స్కందంలోని 10వ అధ్యాయం మార్కండేయునికి శివుని వరప్రదానం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. శ్రీమద్భాగవతం ద్వాదశ స్కందం 10వ అధ్యాయం మార్కండేయుడికి శివుడి వరప్రదానం. శౌనకాది మునులకి సూత మహాముని చెప్తున్నాడు. మార్కండేయుడు నారాయణ నిర్మితమైన ఆ యోగమాయ యొక్క అద్భుత కార్యం చూసి శ్రీమన్నారాయణుని ఆరాధించసాగాడు. ఒకరోజు శివపార్వతులు తమ గణాలతో సహా విహరిస్తూ పుష్పభద్రా నదీ తీరంలో ఏకాగ్రచిత్తంతో ఉన్న మార్కండేయుని చూశారు. పార్వతీదేవి మార్కండేయుని చూసి శివుడితో, ఓ స్వామి, ఎలాగ గాలి వీచకపోతే సముద్ర జలంలోని జీవజంతువులు చలనం లేకుండా ఉండిపోతాయో అలాగే అంగాలని, ఇంద్రియాలని మరియు మనస్సుని నిశ్చలంగా చేసుకుని ఉన్న బ్రాహ్మణుని చూడండి. ఈయన తపస్సు యొక్క ఫలాన్ని ఈయనకి ఇవ్వండి. ఎందుకంటే మీరు అన్ని సిద్ధులకు దాతలు కదా. ఆమె అభ్యర్థన విని మహేశ్వరుడు ఇలా చెప్పాడు. ఓ పార్వతీదేవి, భగవంతుడి పరమభక్తిలో లీనమైనందువల్ల ఈ బ్రహ్మఋషి లోకాల ఏ సుఖమూ కోరడు. సాంసారిక సుఖము ఈయనకెప్పుడు దూరమే. ఈయన మోక్ష సుఖాన్ని కూడా కోరుకోడు. అయినా ఈ బ్రహ్మర్షితో తప్పక మాట్లాడతాను. ఎందుకంటే పురుషులలో సాధుజనులతో సమాగమం కలగడమే మహాభాగ్యం. ఈ విధంగా చెప్పి మహేశ్వరుడు మార్కండేయుడి చెంత చేరాడు. కానీ ఆయన అంతఃకరణల ఉనికిని ఆపివేసేందువల్ల తన మనస్సులో జగత్తుని చూడనందుకు శివపార్వతులు శుభాగమనాన్ని మార్కండేయుడు గమనించలేదు. అప్పుడు శివుడు తన యోగమాయతో ఆ ముని హృదయాకాశంలో సాక్షాత్కరించాడు. మెరుపుతో సమానమైన తేజస్సు గల జడలను ధరించిన మహేశ్వరుడిని అకస్మాత్తుగా హృదయాకాశంలో చూసి మార్కండేయుడు కనువిప్పు చూడగా ఆయన ముందర గణాలతో సహా పార్వతీ పరమేశ్వరులను దర్శించాడు. అప్పుడు త్రిలోకాలకి ముఖ్య గురువు అయిన రుద్రుడికి మార్కండేయ మహర్షి శిరస్సు వంచి ప్రణామం చేసి ఆయనను ఇలా స్తుతించాడు. హే ప్రభు, మీరు మీ ప్రభావంతో పూర్ణకాములు మరియు జగత్తుకి పరమసుఖకారకులు. నేను మిమ్మల్ని ఏ విధంగా సత్కరించను? మీరు నిర్గుణ శాంత సత్వాలకు అధిష్టాతలు, అందరికీ పరమసుఖదాతలు. రజోగుణము తమోగుణము చేసేవారైండు కూడా ధీరత్వం కలవారు. అందుకని మీకు మళ్ళీ మళ్ళీ ప్రణామం చేస్తున్నాను. మార్కండేయుడు స్తుతికి ప్రసన్నుడై శివుడు ఈ విధంగా చెప్పాడు. ఓ మార్కండేయముని, నీకేం వరం కావాలో కోరుకో. ఏ బ్రాహ్మణులు సాధుచిత్తంతో శాంతంగా సంగరహితులై అన్ని ప్రాణుల యందు దయ చూపిస్తారో, నా ఏకాంత భక్తులో, శత్రుభావం లేక సమదర్శులో, వారికి లోకాలతో సహా లోకపాలురు మరియు దేవతలు ప్రణామం చేసి పూజించి సేవ కూడా చేస్తారు. ఇంతేకాదు, వారి అధిదేవతలైన బ్రహ్మ, విష్ణువు మరియు నేను కూడా సేవిస్తాము. జలంలో ఏ తీర్థాలు లేవు, మూర్తులలో ఏ దేవతలు లేరు. కానీ అవి వెంటనే ఫలితాలు ఇవ్వవు, ఆలస్యంగా ఫలితాలు ఇస్తాయి. కానీ నీలాంటి వారి దర్శన మాత్రం చేతనే లోకులు పవిత్రులవుతారు. ఈ విధంగా శివుడు చెప్పిన గూఢార్థ సహితమైన మరియు అమృతమయమైన మాటలు విని కూడా మార్కండేయుడు తృప్తి చెందక ఇలా అన్నాడు. ఈశ్వరులైన మీ లీల దేహదారులకు తెలియడం చాలా కఠినం. లీలతో జగదీశ్వరులైన మీరు స్వయంగా మీ శరణులో ఉన్న ప్రాణులకు నమస్కారం చేస్తారు మరియు వారిని ప్రశంసిస్తారు. ఈశ్వరుడు స్వయంగా ధర్మోపదేశకుడై ధర్మాన్ని గ్రహించడం కోసం ప్రాణుల ఆచరణల స్తుతి మరియు ఆమోదం చేస్తారు మరియు మీరు ఆచరణల గురించి చెప్తారు అని అనిపిస్తోంది. ఎలాగ నటుడు ఇంకొక వేషం వేసుకుని తన దాసులు మొదలగు వారికి ప్రణామం చేస్తాడో మరియు దీనంగా మాట్లాడతాడో,
దానివల్ల ఆ నటుడి మహత్తత్వానికి ఏ విధమైన దోషం అంటదో అలాగే మీకు కూడా ఏ విధమైన దోషం అంటుకోదు. ఓ మహేశ్వర, మీరు సర్వోత్తమమైన మీ యొక్క దర్శనం నాకు లభించింది. మీరు పూర్ణకాముల మరియు భక్తుల మనోరథాలని పూర్తి చేసేవారు. అందుకని మిమ్మల్ని నేను ఒక వరం అడుగుతాను. భగవంతుడిలో మరియు భగవద్భక్తులలో అలాగే మీలో సదా నా నిశ్చయమైన భక్తి ఉండాలి. ఇదే నాకు కావలసిన వరం. అప్పుడు భగవంతుడైన మహేశ్వరుడు, ఓ మహర్షి, నీ మనోరథాలన్నీ పూర్తవుతాయి. నీ యశస్సు మరియు పుణ్యము కల్పాంతం వరకు అఖండంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడూ అజరామరంగా ఉంటావు అని వరమిచ్చి మహేశ్వరుడు పార్వతీదేవితో మార్కండేయ ముని చరిత్ర మరియు ఆయన ఇదివరకు చూసిన భగవన్ మాయావైభవము చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఓ సౌనకుడా, భగవంతుడి ప్రభావంతో కూడిన మార్కండేయ ముని చరిత్ర ఎవరు వింటారో లేక వినిపిస్తారో అటువంటి వారికి కర్మవాసనలతో ఉన్న సంసారం యొక్క మాయ వ్యాపించి బాధించదు. ఇది శ్రీమద్ భాగవతంలో 12వ స్కంధంలోని 10వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి 12వ స్కంధంలోని 11వ అధ్యాయం మార్కండేయుడికి అమృతతత్వ ప్రాప్తి మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.